అన్న ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ అన్న నీ ఫోన్ అంటే కొంచెం డౌన్ చేయ అన్న. ఓకేనా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్న. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. వెళ్ళినాం, వాళ్ళు పంపించేసారు, వచ్చేసినాం అంతే. సో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది. సో ఏదో జరుగుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి. కాకపోతే హౌస్మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి, నేను అంతకుముందు ఆడిన దానికి, నువ్వు వెళ్ళావు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది. సో వదిలేయండి రా అని చెప్పిన. బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు. సో ఉన్నది 3 వారాలే కానీ చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చినాను. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ ఉంది. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి. అంత పదాలు రాంగ్ ఉన్నాయి, ఆబ్వియస్లీ నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తారని అయితే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడిన ఉన్నారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ది వాటర్ లేదు అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగిరు 2-3 నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగున్నా, వదిలే చాయ్ పెట్టిందా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేలో మనకు తెలియదు కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్యలో నవ్వుతూ ఉన్నప్పుడు బిగ్ బాస్ని తిడతలేను రా, బిగ్ బాస్ మనిషి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా? గేమ్ రూల్స్ గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటుండే. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. చాలామంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉండే. తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడు. ఎందుకంటే ఉండలేం 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. తెలియదన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడారు వాళ్ళు. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు, జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు. కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవడు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడారు. మీరు చూస్తుంటే అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాళ్ళు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయికో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవడు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లో అయిందనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండే. సో దానివల్ల తీసేసారంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన ఆడియన్స్కి నచ్చిన రోజులు ఉంచుతారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి. చేయలేదు. అవును.
నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ కాదు, ఒక్క నిమిషం, సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్కి కంటెస్టెంట్కి వచ్చిన సార్, నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తా, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తా, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్ను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు, అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింకప్ అయినాయి. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో అన్న, కొన్ని వాటర్ ఉన్నాయన్న, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినాయన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పా, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది, కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఇదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవి ఇక లైట్ అన్న దానికి. ఇక నన్ను ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ, థ్యాంక్ యూ. అయి ఉండొచ్చు, నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 monthsే కాదు, మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు ముద్ది చెయ్యి కాలు ఇరగొట్టుకొని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాపి నేను హౌస్కి వచ్చిన, బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు. సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడిని ఆపండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్కులు ఉంటాయేమో, అండ్ ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్గా గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగాని తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు. మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నా. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయినాయి. సో చూసినా నాకే ఎవరిని అమ్మ ఎన్ని మాట్లాడినా నేను అనిపించింది. అంటే అర్థం చేసుకో, ఆ మ్యూజిక్ ఇంపాక్ట్
నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడుకుంటూ ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్గా అడిగారు. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను, నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది, దానివల్ల చాలామంది అప్సెట్ అయినాయి, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయ్యింది. సార్ యంగ్ టాస్క్ లో రష్మిక కూడా ప్రేరణ ప్రాణం పెట్టి ఆడేటప్పుడు మీరు ఎక్స్ సేవ్ చేయకుండా కిరాక్ సీతాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న? కిరాక్ సీతాకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివప్ చేసిన అంటే యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్లాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతుంది అన్న ఒక కన్సర్న్ మీద నేను అయిపోయినా. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడారు కదా ఈరోజు మేము ఆడతామని అంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కాదన్నా, ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నా గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీదనో కోపం నేను అభయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదనో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప కానీ నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకి వెళ్ళి ఆదిత్యన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నది దాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్లు నేను కడుక్కుంటూ పోయటం ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్లో. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్కకు తీసుకెళ్ళిన రాబేట అని. పక్కకు తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలిచుంటే జీవితంలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న అన్నావు కాబట్టి వచ్చిన బెట అంటే చెప్పన్నా అని సారీ అన్నా అని హక్ చేసుకున్నాక లేదు బేట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని ఇప్పుడు దమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంటే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏంది ముండా అంటుండేది అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అవి సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడ్డది లక్కీలీ. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంట.